ఆ! ఇప్పుడు నీకు, నీకుగా తెలిసిన విషయం ఏమన్నా ఉందా? అంటే ఒకళ్ళకి చెప్పకుండా నువ్వు పుట్టిన కాడి నుంచి నీకుగా. ఒకసారి ఆలోచించు. మనిషి మనం పుట్టిన కాడి నుంచి ఆలోచించింది చాలా తక్కువ. అసలు ఆలోచించలేదు అని చెప్పొచ్చు. ఎవరో ఒకళ్ళు చెప్పింది ఫాలో అవుతూ వచ్చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేసాం. ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసింది జరగల. మరప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? డల్ అయిపోతావు. బాధపడతావు. ఇంకా ఏం చేయాలో తెలీదు. పూర్తిగా ఇంట్రెస్ట్ పోయిందిక. ఇప్పుడేం చేస్తావు? ఏడుస్తావు. మరప్పుడు ఇంట్రెస్ట్ దేని మీదకెళ్ళింది? ఏడవడం మీదకెళ్ళింది. నేనేమంటా అంటే, ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి జరగలేదు. కొత్తగా ట్రై చెయి ఇప్పుడు. హర్టవ్వు. అలుగు. కొత్తగా అలుగు. ఇదివరకి జరగపోతే ఏం చేసావు? అలిగి అన్నం మానేసావు. ఇప్పుడు అలా కాదు. అందరికి అన్నం వండి పెట్టు. కొత్త కల్చర్ క్రియేట్ చెయి. డెవలప్ చెయి నువ్వు కూడా. అప్పుడే కదా నువ్వున్నావని, నీ ఆలోచనలు ఎలా ఉంటాయని అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా ఆలోచించలేవు అనుకో. పోనీ ఆ కోపం వచ్చింది, హర్ట్ అయ్యావు, బాధ కలిగింది. దాని నుంచి ఎంత త్వరగా బయటికి రాగలుగుతావో పోనీ అదన్నా చెయ్యి. 1 నిమిషంలో బయటికి రాగలవా? ప్రయత్నించు. పోనీ హాఫ్ మినిట్, పోనీ 2 సెకన్లలో బయటికి రాగలవా ఆ బాధ నుంచి? వచ్చేయి. అసలు అన్నీ ఉండి అలిగేవాడిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పక్కోడు ఏదో అన్నాడని చెప్పి బాధపడతా ఉంటారు కొంతమంది. అది చాలా ఇదంతా మనకి అంతులేని అజ్ఞానం ఇది. ఇప్పుడు నువ్వు హర్ట్ అవ్వకుండా ప్రొటెస్ట్ చేయడం నేర్చుకో. ప్రొటెస్ట్ అంటే మనం ఇప్పుడు ధర్నాలు చేస్తారు కదా అందరూ. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఎంప్లాయీస్, రైతులు, ఒకళ్ళని కాదు అందరూ ధర్నాలు చేస్తూ ఉంటారు. దాన్ని ప్రొటెస్ట్ అంటారు. ధర్నా చేసేవాడు ఎలా ఉంటాడు? అక్క టీ తాగుతావా అన్నా అనుకో, తీసుకురా తమ్ముడు అంటాడు. అన్నయ్య టిఫిన్ చేస్తావా అన్నాను, 2 ఇడ్లీ తీసుకురా అంటే మళ్ళీ ప్రొటెస్ట్ మామూలే, జై జై జై. అట్లా ఉండాలి నువ్వు చేసేది. కొత్తగా పని ఆపడం కాదు, పని చెయ్యి. ఓకే, ఇప్పుడు నువ్వు కోపం తెచ్చుకున్నావు, హర్ట్ అయ్యావు. ఎన్నాళ్ళు దాన్ని ఎన్నాళ్ళు క్యారీ చేస్తావు? ఇదేమన్నా ప్రెగ్నెన్సీనా అలా క్యారీ చేస్తూ వెళ్ళిపోవడానికి? కమ్ కమ్ ఫాస్ట్. నెక్స్ట్ దానికి వెళ్ళిపో. ఒకసారి డైరెక్షన్ మార్చుకొని చూడు. ఒక పని అనుకున్నావు ఎలా చేద్దామని, ఇలా చేస్తే బాగుంటుందని పక్కోడు ఎవడో చెప్పాడు. తర్వాత నీకు అర్థమైంది ఎలాగోలా చేయొచ్చని. అంతే జీవితం. ఇప్పుడు మనం క్రియేటివిటీ అంతా కూడా సినిమాల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. మనకి సినిమాలు తీసేవాళ్ళు స్టార్టింగ్లో పాట అంటే చెట్ల వెనకాల పొట్ల వెనకాల పరిగెట్టడం, దాని చోటన దీని చోటన ఉండి డ్యాన్స్ చేయడం, లేకపోతే నది ఒడ్డున చేయడం, అట్లా చేశారు. తర్వాత ఒక డైరెక్ట్గా అనిపించింది ఇప్పుడు అలాగే ఎందుకు చేయాలి, వాళ్ళలో కూడా పాట చేద్దాం కదా అని. తర్వాత వానలో పాట చేయడం మొదలెట్టారు. అప్పటి వరకు వాన వస్తుంటే నడుచుకుంటూ వెళ్దాం, వాన వస్తే పారిపోయే వాళ్ళ దగ్గర దాక్కోవడం, అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఆలోచించాడు కదా, అసలు నిజంగా మనం వాన వస్తుంటే నిజంగా రొమాన్స్ చేయగలమా? అది అయ్యే పని కాదు. కానీ క్రియేటివిటీ ఉంది కాబట్టి కొత్తగా ట్రై చేశాడు. మనకందరికీ భోజనం చేసేప్పుడు అందరూ కూర్చొని తింటాం తెలిసిందే. తర్వాత ఎవడో కొత్తగా ఆలోచించాడు నుంచుని కూడా భోజనం చేయొచ్చని, బఫే సిస్టమ్ తెచ్చాడు.
అట్లా నువ్వు కూడా నువ్వు పడే బాధ నుంచి కొత్తగా ఆలోచించు. దాని నుంచి ఎలా బయటికి రావాలి, లేకపోతే దాని నుంచి ఏం చేయాలి అని. ఇప్పుడు అందరికీ కూడా వారికన్నా వయసులో ఎక్కువ ఉన్నవాడిని ముసలివాడిగా చూడడం అలవాటు అయి ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది నేర్పించి ఉంటారు. ఇప్పుడు నాకు అందరినీ చిన్నపిల్లలుగా చూడడం అలవాటు. నాకన్నా వయసులో పెద్దవాడైనా, నాకన్నా వయసులో చిన్నవాడైనా, నా తోటి వాడైనా, అది నేను ట్రై చేస్తాను. అది అలా మీరు కూడా ట్రై చేయొచ్చు. అందరినీ చిన్నపిల్లలా చూడండి, తప్పే ఉంది. పెద్దవాళ్ళని ఎందుకు అనుకోవాలి? అసలు ఈ చూడడం గురించి వస్తే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు వేరే దేశం వెళ్ళారు, ఆయన్ని మన భారతదేశ ప్రతినిధిగా చూస్తారు, అంత గౌరవం ఇస్తారు. అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చారు, మన రాష్ట్ర ప్రజలందరికీ ప్రతినిధిగా చూస్తాం, ఆయనకి ఎంతో సెక్యూరిటీ ఇస్తాం, గౌరవిస్తాం. అలాగే మన కలెక్టర్ గారికి, మన జిల్లా అధికారులందరికీ ప్రతినిధిగా ఉన్నారు, మనం అంతా కష్టపడి పనిచేసిన ఆ అవార్డు ఆయనకి ఇస్తే మన అందరికి ఇచ్చినట్టే భావిస్తాం. ఇప్పుడు నీ ఎదురుగా ఒక బక్క చిక్కిన, చిరిగిపోయి, నలిగిపోయి, మాసిపోయి బట్టలు వేసుకొని, బొగ్గలు సొట్టబడిన ఒక వ్యక్తి నీ ఎదురుగా నుంచున్నాడు. మరి అతను ఎలా చూస్తున్నావు నువ్వు? అసలు ఎలా చూడాలి? అతడు కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో ఈ మానవ జాతి సంపాదించిన జ్ఞానాన్ని మొత్తానికి అతను ప్రతినిధి. అసలు అలా చూడగలుగుతావు నువ్వు? ఒక మనిషి ఒక మానవ జాతి మొత్తానికి ప్రతినిధి నీ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అసలు ఆ తాటే లేదు. ఇప్పుడు మనం గొడవ పడతా ఉంటాం. మా ఇంటి దగ్గర ఇదివరకు మేము అద్దెకున్న ఇంటి దగ్గర ఒక ముసలాయనే ఉండేవాడు. ఎప్పుడూ గొడవ పడతానే ఉండేవాడు. కారణం మనకు సంబంధం లేదు, కానీ గొడవ కామన్గా జరుగుతూ ఉండేది. అందరూ ప్రశాంతంగా ఉంటే స్టార్ట్ అయ్యేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత గొడవ జరగట్లా. ఏంటి గొడవ జరగట్లేదంటే, వాళ్ళ ముసలాయన చనిపోయాడని తెలిసింది. మనం ఏదన్నా అట్లా ఉండకూడదు. మనం ఒక విషయం గురించి హర్ట్ అయ్యాము, గొడవ పడ్డాము, అలిగాము, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని క్లోజ్ చేసి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మనం పక్కన వాడి ఒంటి మీద బురద ఉంది, అది తీసుకుని నీ ఒంటికి రాసుకుంటావా? రాసుకోం కదా. అలాగే పక్కన వాడి మనసులో బాధ ఉంది, ఆ బాధ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అసలు నువ్వెందుకు తీసుకుంటావు ఆ బాధ? ఇప్పుడు తాగేవాడు ఇంకో తాగుబోతు దొరుకుతాడు. ఇప్పుడు నాలాంటి వాడు దొరకమంటే నాకే దొరకడు, ఎక్కడో రేర్గా ఉంటారు. నేను ఇదివరకు పనిచేసే చోట ఒక గోడ మీద ఇక్కడ జాయింట్లు కలపబడును అని రాసి ఉంది. నేను అనుకున్నాను ఏదో చేతులు కాళ్ళు విరిగిపోతే జాయింట్లు కలుపుతారేమో. అయినా చూసా అక్కడెక్కడ అటువంటి షాప్ ఏమీ లేదు ఆ కాంప్లెక్స్లో. అందరినీ ఎంక్వైరీ చేశారు, ఇదివరకు ఇక్కడ ఏమన్నా బోన్ సెట్టింగ్ షాప్ ఉందా అని. అలాంటిది ఏం లేదండి ఇక్కడ అన్నారు. తీరా నేను చూస్తే అక్కడ పక్కన మందు షాప్ ఉంది. అక్కడ జాయింట్లు కలపడం అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ ఇప్పుడు ఒక ఫుల్ బాటిల్ 100 రూపాయలు అయితే వీడి దగ్గర 50 రూపాయలే ఉంటే 50 రూపాయలతో ఆడు బాటిల్ కొనుక్కోలేడు కాబట్టి ఇంకోటి ఎవడన్నా వస్తే ఆడు ఇంకో హాఫ్ బాటిల్ అయితే ఈ ఇద్దరు 50 రూపాయలు తీసుకెళ్ళి 100 రూపాయలతో ఫుల్ బాటిల్ తెచ్చుకొని చెరువు సగం కలుపుకుని తాగుతారు సార్, అదే సార్ ఇక్కడ జాయింట్లు కలిపే సంఘం అని. నేను షాక్ అయ్యా. అట్లా ఒక తాగేవాడికి తాగుబోతు దొరకడం చాలా ఈజీ, ఏ అలవాటు లేనివాడు దొరకడం చాలా కష్టం. అంటే అలవాటు అంటే తినేది తాగేదే కాదు, మనసుకు సంబంధించింది ఏది తీసుకుంది అది కూడా. ఇప్పుడు బాగా డబ్బు ఉంటుంది అందరికి, కార్లు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు కొంతసేపటికి అర్థం అవుతుంది, తండ్రికి కొడుక్కి పడదని, తల్లికి కూతురికి పట్టలేదని,
అన్నయ్యకి చెల్లికి పడదని. ఇవి అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇలా అంటే మైండ్కి డబ్బుతో సంబంధం లేదు అని అర్థం అవుద్ది మనకి. ఇప్పుడు కొంతమంది ఏం చేసినా డిసప్పాయింట్ అవుతూనే ఉంటారు, ఏం చేసినా ఏడుస్తూనే ఉంటారు. డబ్బు లేనప్పుడు మట్టి గిన్నెలో పెట్టామని ఏడ్చింది, కొంచెం సంపాదించిన తర్వాత స్టీల్ గిన్నెలో కాకుండా అల్యూమినియం ప్లేట్లో పెట్టామని ఏడ్చింది, బాగా డబ్బు సంపాదించిన తర్వాత బంగారు గిన్నెలో పెట్టలేదు వెండి గిన్నెలో పెట్టామని ఏడ్చింది. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఇంక వాడిని వదిలేయటమే, వాడిని అట్లా ఏడనివ్వటమే. ఇంకా మంచి సలహా ఏంటంటే ఏడటంలో ఏమన్నా కొత్తదనాన్ని కనిపెడతాడేమో చూడాలి. ఇప్పుడు మన దగ్గర మన చుట్టూ జనం ఎలా ఉంటారంటే హర్ట్ అవ్వడానికి పెద్ద రీజన్సే ఉండవు. కాలింగ్ బెల్ కొట్టంగానే తలుపు తీయలేదని హర్ట్ అవుతారు, ఫోన్ 3వ రింగుకి లిఫ్ట్ చేయలేదని హర్ట్ అవుతారు, నేను వచ్చేదాకా ఆకుండా భోజనం ప్లేట్లో పెట్టుకుందామని హర్ట్ అవుతారు, ఎక్కడికైనా వెళ్తుంటే నా కోసం ఆకుండా ఆటో ముందే ఎక్కేసామని హర్ట్ అవుతారు. ఇంకా అసలు ఇది అంతులేదు. ఈ హర్ట్ అయ్యే వాళ్ళతో మనం జీవితం సాగించడం చాలా కష్టం. అది అనుభవించేవాడికే తెలుస్తుంది. నాకు చెప్పడం ఈజీగానే ఉంది, అంటే నేను చూస్తున్నాను కాబట్టి కొంత చెప్తాను, కానీ అది అనుభవించేవాడు ఆ బాధ కూడా తెలుసు నాకు. కొంచెం అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఫోటోగ్రాఫర్లు ఉంటారు, అంటే నేచర్ ఫోటోగ్రాఫర్లు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక సీతాకోకచిలుకను ఫోటో తీయాలన్నా లేకపోతే ఒక చేపను ఫోటో తీయాలన్నా చాలా ఓపిక్గా దాన్ని డిస్టర్బ్ చేయరు వాళ్ళు. దాన్ని డిస్టర్బ్ చేయకుండా చాలా జాగ్రత్తగా వందిగ్గా ఫోటో తీస్తారు. దానికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు, మరి ఎదుటిన్న సామాన్యుడికి రెస్పెక్ట్ ఇవ్వవే. వాడు మానవ జాతి ప్రతినిధి కదా, అది తెలుసుకోవాలా. అందుకే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నావు. నీలాగే ఉన్నాడు కదా అన్న చులకన భావన. ఇప్పుడు వేటూరు పాటలు రాశాడు, బాలు పాటలు పాడాడు, ఇంకో వ్యక్తి పెయింట్లు వేసాడు. పెయింట్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు ఎవరన్నా ఆకు పెయింట్ ఏమన్నాం అనుకో, జనరల్గా ఏమేస్తాం, 90% అందరూ ఆకు పచ్చరంగా వేస్తారు. ఇప్పుడు ఏదన్నా పండు ఏమన్నాం అనుకో, పండుగ ఏమేస్తారు అందరూ, ఎక్కువ మంది పసుపు రంగు వేస్తారు. అంటే ఇక పండ్లన్నీ పసుపుగానే ఉన్నాయనా, నువ్వు చూసిన పండ్లు పసుపు ఇప్పుడు వాళ్ళందరూ కూడా నువ్వు కొత్తగా ఆలోచించట్లేదు అని తెలియడానికి నీకు ఎవరో ఏదో చెప్పారు, దాన్నే ఫాలో అవుతున్నావు ఇప్పుడు దాకా. అందుకే నీలో క్రియేటివిటీ నశించిపోయింది. ఇంకోటి, పక్కవాడిని మనం మార్చాలని ట్రై చేయకూడదు, వాడికి మారాలని లేనప్పుడు వాడు మారడం. అలాగే పక్కవాడిని తీర్చిదిద్దాలని కూడా ట్రై చేయమాకండి, అది ఎన్ని అయ్యే పనులు కాదు. నేను ఎవరిని పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు ఉంటే నిరంతరం, అదే నువ్వు ఏదన్నా సాధించడానికి దారి చూపిస్తుంది. అందుకే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసిన ఫలితంగా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు. మరి నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి. ఉంటాను, బాయ్.